హాయ్, నా పేరు ధన్విక్ తర్వర్తి. మీరు చూసిన ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ తిరిగి వచ్చేసాడు మీ ధన్విక్. ఇంకెందుకు రండి వీడియోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కదా. అదేంటంటే తెల్లని పోలీస్పై నల్లని క్యాప్. నేను కాన్సెప్ట్ మీకు తెలుసా? మీకు తెలియదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి అదేంటో కింద రాసేయండి. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. ఇంకా మన కథలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పుకోపోయే ఇంట్రెస్టింగ్ కథ పేరు ఉంటుంది తెలుసా? అదేంటంటే కాకుల దూరని కారడివి. అనగనగా ఒక అడవిలో చీమ కాకి ఉండేవి. ఆ రెండు చాలా మంచి స్నేహితులు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవి. అయితే ఒకరోజు అలాగే చీమ కాకి ఆ రెండు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నాయి. అలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా కాకి ఇలా అంది. ఏమందంటే, అయినా ఎంతైనా చీమ, మీకంట నేనే గొప్పదాన్ని అని చెప్పి కాకి అంది. అది ఎలా అవుతుంది, నేను గొప్పదాన్ని అని చెప్పి చీమ అంది. అప్పుడు ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరిగింది. అయితే అప్పుడు కాకిలా అంది. ఏమందంటే, నేను డైలీ అడవి మొత్తం చూస్తాను, నాకు అడవి మొత్తం తెలుసు, నేను ఎగురుకుంటూ అడవి మొత్తం చూస్తాను అని కాకంది. ఇప్పుడు చీమేముందంటే, నీకు అంతే తెలుసు, నేను డే మొత్తం చాలా కష్టపడతాను, నాకంటే చాలా వెయిట్ ఉన్న థింగ్స్ నేను మోస్తాను, నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను అని చీమంది. ఇంకా కొంచెం వాళ్ళు వాదించుకుని ఇంకా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఒకరోజు పొద్దున్న లేవగానే చీమ ఇలా అనుకుంది, ఈ కాకి చాలా పొగరు ఎక్కువైంది, దీనికి ఎలాగైనా నేను బుద్ధి చెప్పాలి అని చీమ కాకి అనుకుంది. అప్పుడు కాకి చీమ గురించి ఇలా అనుకుంది. ఏమనుకుందంటే, ఈ చీమకి పొగరు ఎక్కువైంది, నేను దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి కాకి అనుకుంది. ఇలాగే రెండు అనుకున్నాయి. తర్వాత ఒకసారి చీమ పొద్దున్న లేచి అలా బయట అలా తిరుగుతూ ఉంటే ఒక మనిషి కనిపించాడు. అప్పుడు ఇది కాకి మీద తీర్చుకోవాల్సిన రివెంజ్ టైం అని చెప్పి అనుకుంది. నేను ఇప్పుడే కాకి బుద్ధి చెప్పబోతున్నాను అని చీమ అనుకుని మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా అంది. ఓ మనిషి, నీకు తెలుసా, నువ్వు గొడ్డలు పట్టుకుని నరకడానికి వచ్చావు కదా, చెట్లు నరకడానికి వచ్చావు కదా అని చీమంది. అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు, అవును, నేను చెట్లు నరకడానికి వచ్చాను అని ఆ మనిషి అనేసరికి చీమలా అంది. నాకు తెలిసిన పెద్ద పెద్ద చెట్లున్న ఒక ప్లేస్ తెలుసు, రా నేను తీసుకెళ్తాను రా అని చీమ అక్కడికి తీసుకెళ్ళాక ఆ మనిషి చాలా సంతోషపడి, థ్యాంక్ యూ చీమ, నేను ఈ రుణం ఎప్పుడు మర్చిపోలేను అని అక్కడున్న చెట్లని కొట్టేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పెద్ద పెద్ద చెట్లన్నీ కాకి గుడ్లు పెట్టుకున్న దాంతో పాటు కాకి ఉంటున్న ప్లేస్. దీనివల్ల కాకి ఎగిరిపోయింది, కానీ కాకి గుడ్లు ఇంకా తమ పిల్లలు కింద పడిపోయి చనిపోయాయి. ఇంకా కాకి కుమ్ములు ఏడ్చింది. పాపం కాకి ఏం చేయలేకపోయింది. కాకి చీమ చేసింది అని చెప్పి బాగా తెలిసింది. తర్వాత ఆ మనిషి ఆ చెక్క ముక్కల్ని లారీలో ఎక్కించి అవి పట్టణానికి పంపించాడు. తర్వాత అతను చాలా మంచి డబ్బు కూడా సంపాదించుకున్నాడు. అయితే ఒకరోజు కాకి అలా ఎగురుతూ ఉంటే ఒక మనిషి కనిపించాడు. అప్పుడు మనిషి దగ్గర వాలి, ఏం మనిషి ఎలా వచ్చావేం, ఇదేంటి డ్రిల్లింగ్ మిషనా చెప్పి కాకి అంది. అవును, డ్రిల్లింగ్ మిషనే, నాకు మట్టి కావాలి, నీకు ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందో తెలుసా కాకి అని ఆ మనిషి కాకిని అడిగాడు. అయ్యో, నాకు తెలియదంటూ ఏముంది, నేను తీసుకెళ్తాందా అని చెప్పి చీమలు ఉండే ప్లేస్కి తీసుకెళ్ళింది. చీమలు ఉండే ప్లేస్కి తీసుకెళ్ళేసరికి, ఇగో ఇక్కడైతే నీకు విలువైన రాళ్ళు దొరుకుతాయి, నువ్వు మార్కెట్కి తీసుకెళ్ళి నువ్వు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని కాకంది. థ్యాంక్ యూ కాకి, నీ రుణం ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పి ఆ మనిషి ఉన్న
చీమ పుట్టల్ని డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేసి ఆ మట్టిని పట్టణానికి పంపించి మొత్తం డబ్బు ఆదా చేసుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కాకి ఇంకా చీమ రెండు అనుకున్నాయి. నేను కాకి గుణపాఠం చెప్పాను అని చెప్పి చీమ అనుకుంది, నేను చీమకు గుణపాఠం చెప్పాను అని చెప్పి కాకి అనుకుంది. తర్వాత కొంచెంసేపు ఆలోచించేసరికి వాళ్ళకి నిజంగా ఏమైందో తెలిసింది. అసలు ఏమైందంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వీళ్ళు కోల్పోయిన దాన్నే చాలా ఎక్కువ ఉంది. చీమ గొడవ పడింది, అదేదో వదిలేస్తే అయిపోకుండా చీమ ఏం చేసిందంటే ఎలాగైనా కాకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆ కాకి గూడిని మొత్తం ధ్వంసం చేసింది. అప్పుడు కాకి కూడా చీమ ఇల్లుని ధ్వంసం చేసింది. ఈ రెండు వాళ్ళ ఇల్లుని కోల్పోయాయి. ఈ స్టోరీ మొదలంటే తెలుసా? అదేంటంటే ఈ స్టోరీలో మొదలంటే తెలుసా? అదేంటంటే మనలో ఎవరికైనా అసూయ ఉండకూడదు. అసూయ, ద్వేషం. ఈ స్టోరీలో మొదలంటే తెలుసా? అదేంటంటే మనలో ఎవరికైనా అసూయ, ద్వేషం ఉండకూడదు. అవి ఉంటే మన క్యారెక్టర్ మొత్తం చెడిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరి telugustories.net. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. నేను ఫస్ట్ చెప్పిన పొడుగు గుర్తుంది కదా, దానికైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.